ప్యాకేజీ ఇచ్చి పవన్ కళ్యాణ్ వద్ద సీటు కొనుక్కున్న కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తన ధనబలంతో ఓటర్లను మభ్యపెట్టి పశ్చిమ సీటు గెలవాలని ప్రయత్నిస్తున్నాడని జై భీమరావు భారత్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పరసా సురేష్ ఆరోపించారు. శుక్రవారం పశ్చిమ నగరంలోని జై భీమరావు భారత్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పశ్చిమ అభ్యర్థి పరసా సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనబలం కులబలంతో గెలవాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. 6,000 కోట్ల ప్రజల సొమ్ము దోచేసిన ఆర్థిక నేరస్తుడు సుజనాకు ఓడించాలని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నగరంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ నగరంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న సుజనా చౌదరికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అలాగే వైసీపీ టీడీపీ ఇద్దరు బీజేపీకి తొత్తులని, మరో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ తరఫున కోటు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని సందర్భంగా కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుజనా చౌదరి ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు 420 చీటర్ అయిన సుజనా చౌదరి ఈ రోజున ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకు రావాల్సిన సీట్ని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ దగ్గర 50 కోట్ల రూపాయలకు కొనుక్కుని ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల్ని డబ్బులు ఆశ చూపి ప్రలోభాలు పెడుతున్నాయి. ఈ యొక్క సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకంగా భయభ్రాంతులను గురిచేసి ప్రజల్ని తన యొక్క డబ్బు దాహంతో కులాహంకారంతో డబ్బు మతంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు పంచిపెడుతున్నాడు. ప్రజలారా మీకు ఒకటే చెప్తున్నా, ఈ యొక్క సుజనా చౌదరి ఈ యొక్క భాగవతం ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు 6,000 కోట్ల రూపాయలకు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరికి బుద్ధి చెప్పండి. ఈ యొక్క డబ్బులు తీసుకోండి, 3,000 కాదు 5,000 ఇచ్చినా ప్రజలు కూడా డబ్బులు తీసుకుని ఈ యొక్క డబ్బుని మీరు ఉపయోగించుకోండి. ఈ డబ్బు ఆయన పేద ప్రజల దగ్గర సంపాదించే పేద ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కాబట్టి ప్రజలారా ఈ యొక్క డబ్బుని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున ఈ యొక్క సుజనా చౌదరి ఈ యొక్క ప్రజలని ఈ విధంగా ప్రలోభాలు పెట్టి అధికారులను కూడా ప్రలోభాలు పెడుతున్నాడు. ఈ యొక్క అధికారులు కూడా నిమ్మక నీరెత్తున్నట్టు వ్యవహరిస్తూ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలను కొన్ని ఉల్లంఘిస్తున్న ఈ సుజనా చౌదరిని ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. మిత్రులారా, ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకాలుగా ప్రలోభాలకు గురి పెడుతున్నాడు. ఈ యొక్క సాయంత్రానికి ఒక 2 ఎకరాల విల్లాలో వెళ్ళి పడుకుంటాడు సుజనా చౌదరి. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 5 స్టార్ నుంచి భోజనం వస్తుంది ఈ సుజనా చౌదరికి. అలాంటి సుజనా చౌదరి రేపొద్దున పశ్చిమ నియోజకవర్గంలో ఏమి చేస్తాడని ఒకసారి ఆలోచించుకోమని ప్రజలు చెప్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క సుజనా చౌదరి అవినీతి భాగవతం ఢిల్లీలో నుంచి తరిమివేయటం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజలను ప్రలోభాలు పెట్టి అనేక రకంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఈ బీజేపీని ఈ వైసీపీ కలిపి ఇక్కడ ఈ యొక్క సుజనా చౌదరికి సీట్ ఇవ్వడం కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, ప్రశాంతంగా ఉన్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క హిందువులు ముస్లింల మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అలాగే ఈ పశ్చిమ గెటలో అనేకమైన చాలామంది ఈ యొక్క స్వతంత్ర సమర యోధులు పోతిని చిన్నా గారి, మరుపుల చిట్టి గారు కానీ, తమ్మిరి పోతరాజు గారు పుట్టిన గడ్డ, ఇటువంటి గడ్డలో ఇటువంటి ప్రశాంతంగా ఉన్న గడ్డలో ఇటువంటి సుజనా చౌదరి వచ్చి ఇక్కడ అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ ఈ యొక్క ఓట్లు కొంటున్నందుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క సుజనా చౌదరిని తరిమి కొట్టాలని ఈ యొక్క సందర్భంగా కోరుచున్నాను. మరియు జై భీమరావు భారత పార్టీ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకంగా మేము ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రచారం చేస్తున్నాము. ఎన్నికల నిబంధనల ప్రకారం మేము ప్రచారం చేసి నన్ను అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాను.